నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం స్పెషల్ స్టోరీ. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టుగా ఇప్పటికే ఓటీటీలు పైరసీల దెబ్బకు కుదేలైపోతున్న తెలుగు సినిమా ఇండస్ట్రీకి రాజకీయ చెదలు పడుతున్నాయి. సినిమాను వ్యాపారంగానో కళాత్మకంగానో చూడ్డానికి బదులు రాజకీయ దృక్కోణంలో చూసే దుస్థితికి ప్రేక్షకులను నెట్టేసిన ఘనత మన తెలుగు సినిమా రంగానికే చెందుతుందని చెప్పచ్చు. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అంటే రీసెంట్గా లైలా మూవీ విషయంలో ఇదే జరిగింది. లైలా చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ దగ్గర నుంచి మొదలు పెడితే ఎన్నెన్నో వివాదాలు, 30 years పృథ్వీ చేసిన వ్యాఖ్యలు కావచ్చు, తదనంతర పరిణామాలన్నీ కూడా మనం చూసాం. అసలు సినిమా అంటే 24 crafts సమ్మేళనం అంటూ ఉంటారు కదా, కేవలం కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడమేనా? లైట్ బాయ్ దగ్గర నుంచి మొదలు పెడితే డైరెక్టర్ వరకు కూడా ఎన్నో నెలలు, ఒక్కోసారి ఎన్నో ఏళ్ళు కష్టపడితే కానీ ఒక మూవీ రూపొందదు. మనకు తెలుసు. అంత కష్టపడి తీర్చిదిద్దిన సినిమాను ప్రేక్షకులు ఫైనల్గా ఆదరిస్తారో లేదో అనే ఆందోళన ఉండడం కూడా అత్యంత సహజం కదా. అయితే ఎలా అయినా సరే ప్రేక్షకులను తన సినిమా వైపు ఆకర్షించాలి అనే దురాలోచనతో కొందరు చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఈ పోకడ మరీ ఎక్కువైపోయింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగానో సినిమా రిలీజ్కి ముందో ఏవో కొన్ని రాజకీయ వ్యాఖ్యలు చేసి ఆ సినిమాకు ఒక బజ్ క్రియేట్ చేయాలి అనుకుంటున్నారు. సరే, వాళ్ళ మనసులో ఉన్న ఉద్దేశం ఏదైనా అవ్వచ్చు. ఫలానా రాజకీయ పార్టీ అని ప్రత్యేకంగా చెప్పకపోయినా ఒక పార్టీని ఉద్దేశించి పరోక్షంగా చేసే రాజకీయ వ్యాఖ్యలు ప్రత్యర్థి పార్టీ కార్యకర్తలు, అభిమానుల్ని తమ వైపు తిప్పుకోవడానికి పనిచేస్తాయని భావిస్తూ తమ ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేసేస్తున్నారు. దీనివల్ల ఆ సినిమాకు మేలు కన్నా కూడా కీడు ఎక్కువ జరుగుతోందని చెప్పచ్చు. మరి ఇటువంటి రాజకీయ వ్యాఖ్యల వల్ల సొసైటీలో ఉన్నటువంటి ఒక వర్గం ఆ సినిమాలను చూడడం లేదు. ఇది నిజం. ఇటీవల లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నటుడు పృథ్వీ చేసిన వ్యాఖ్యలు కానీ, అలాగే అప్పుడెప్పుడు అంటే ఈనాడు అధినేత రామోజీరావు సంతాప సభలో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, అంతేకాదు ఆస్కార్ అవార్డు విన్నర్, సంగీత దర్శకుడు కీరవాణి చేసినటువంటి వ్యాఖ్యలు కానీ, అలాగే మరికొన్ని సినిమాల విడుదల సందర్భంగా కొందరు నటులు చేసినటువంటి వ్యాఖ్యలు కానీ సినిమా రంగానికి ఏమాత్రం ప్లస్ అయితే అవ్వవు, మేలు చేసేవైతే కాదు. పెద్ద హీరోలు నటించే పాన్ ఇండియా సినిమాల సంగతి పక్కన పెడితే 50 నుంచి 200 కోట్ల రూపాయల బడ్జెట్లో రూపొందించే భారీ సినిమాలే ఎక్కువ. కేవలం 200 కోట్ల రూపాయల వ్యాపారాన్ని ప్రమోట్ చేసుకోవడానికి రాజకీయంగా బురద చల్లాలి అనే ఆలోచన సినిమా రంగంలో వాళ్ళకు వస్తే వేల కోట్ల రూపాయలు వెచ్చించి ఒక్కో ఎన్నికను ఎదుర్కొనే రాజకీయ పార్టీలు సినిమా రంగం వాళ్ళు చేసే వ్యాఖ్యలు లైట్గా ఎలా తీసుకుంటాయి? మరి వాళ్ళు కూడా సినిమాలకు అలాగే వాటి వెనకున్న వ్యక్తులను కూడా రాజకీయంగా చూడడం మొదలు పెడతారు. సో టోటల్గా ఈ రకంగా చూస్తే కనుక అటు ఏపీలో కావచ్చు, ఇటు తెలంగాణలో కావచ్చు, తెలుగు రాష్ట్రాల్లోనే ఒక్కో ఎన్నికకు కూడా కోట్లాది రూపాయలు ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఖర్చు పెడుతోన్న చరిత్ర మనకు తెలుసు. మరి ఈ నేపథ్యంలో కేవలం అంటే సినిమా రంగం చాలా విస్తృతంగా అయింది, పెద్దదే, కానీ సినిమా రంగంలో ఖర్చు పెట్టేటువంటి అమౌంట్ చూస్తే, అలాగే మరోవైపు ఎంతో రాజకీయ భవిష్యత్తు నిర్మించుకుంటూ వస్తున్నటువంటి ఆయా రాజకీయ పార్టీలు కానీ, అధికారం కోసం కుమ్ములాడుకునే పరిస్థితిలో వాళ్ళు పెట్టే ఖర్చు కానీ, ఇవన్నీ కూడా ఫైనల్గా జరుగుతోందేంటి? ఇలాంటి వాళ్ళు చేసేటువంటి వ్యాఖ్యల వల్ల మొత్తానికి లాసే జరుగుతోందని చెప్పచ్చు రాజకీయ రంగానికి సంబంధించి కూడా. దానికి రీసెంట్ సంఘటనలే మనం ఎగ్జాంపుల్గా కూడా చెప్పచ్చు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.